కథాస్రవంతి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన కుప్పిలి పద్మ కథలు సంపుటి నుండి గోడ కథ. కలం కుప్పిలి పద్మ, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు సీతారాం. కుప్పిలి పద్మ కవయిత్రి, కథారచయిత్రి, కాలమిస్టు. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకొచ్చారు. 9 కథా సంపుటాలు, 3 నవలలు, 3 కవితా సంపుటాలు, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. వార్త దినపత్రికలో దశాబ్ద కాలం పాటు మైదానం కాలం నిర్వహించారు. మనసుకో దాహం, ముక్త, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడవి కథా సంపుటాలు, శీతవేళ రానియకు మ్యూజింగ్స్, నెమలీకలు పూసేకాలం, మోహనదీ తీరంలో నీలిపడవ, దేశదిమ్మరి తేనెపలుకులు కవిత్వ సంపుటాలు, అమృతవర్షిణి ప్రేమలేఖలు, ఎల్లో రిబ్బన్ మోహలేఖలు సంపుటాలుగా వచ్చాయి. పడగ నీడలో మహిత, అహల్య, మహి నవలలు రాశారు. వీరి కథలు ఇంగ్లీష్లో సాలభంజిక అండ్ అదర్ స్టోరీస్గా వచ్చాయి. హిందీ, మలయాళం, ఒడియా, కన్నడ, మలయాళం భాషల్లోకి కొన్ని కథలు అనువాదం అయ్యాయి. ప్రాతినిధ్య, కొత్త కథకి 2 సార్లు, మీటూ, కాగితాలకి ఆవల కథా సంకలనాలకి ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. మల్లెల వేళ, అర్బన్ మ్యూజింగ్స్, సంపెంగ పూల వనాల్లో, రెడ్ బ్యాంగిల్స్ కాలమ్స్, ఫేస్బుక్లో చినుకు పూల రెక్కల సీతాకోకచిలుక కాలంని 62 వారాల పాటు రాశారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఖమ్మం హంపాంచ్ కవులలో సీతారాం ఒకరు. 1985వ సంవత్సరంలో రక్తస్పర్శ ద్వారా తనదైన కవిత్వ శైలితో సాహిత్య పాఠకులకు సుపరిచితులు. ఇదిగో ఇక్కడ దాకే కవితా సంపుటి, సన్ ఆఫ్ మాణిక్యం, కుప్పం కవితలు రాశారు. విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరించారు. అధ్యాపకుడిగా వందలాది మంది విద్యార్థులకు కవిత్వ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ప్రముఖ కవుల కవితా సంపుటాలకు ముందు మాటలు రాశారు. నిరంతరం సాహిత్య అధ్యయనం, బోధన, పరిశోధన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017వ సంవత్సరంలో కాళోజీ పురస్కారాన్ని అందజేసింది. తూర్పు సముద్రంలో తుఫాన్, పగిలిన మబ్బుల్లోంచి విచ్చుకుంటున్న ప్రళయంలా పెనువర్షం, ఎగిసిపడే కెరటాలు, రాలిపడే చినుకులు, ఏకమవుతోన్న భూమి ఆకాశాలు, తుఫాను వేళ సాయంత్రమే ముసురుకున్న రాత్రి చీకట్లు. బీచ్ రోడ్డులో బస్టాప్, తడిసి ముద్దైన దేహాలు, వర్షధారల్లోంచి తడవకుండా కాపాడుకోవటానికి శరీరంలో అణుభాగమైన లేదేమో. వెన్నెల్లో నిరీక్షిస్తున్నంత మామూలుగా ఆ బస్టాప్లో ఆ వర్షంలో చేరాల్సిన ప్రదేశాలకు చేర్చి ఏదో ఒక వాహనం దొరకకపోతుందా అని ఎదురు చూస్తున్నారంతా. ఆ బస్టాప్లోకి పూర్తిగా తడిసిపోయిన సాగర్ కొత్తగా ప్రవేశించాడు. తడిచేత్తో కళ్లపై నీళ్లను తుడుచుకుంటూ నిలబడ్డాడు. కాసేపటికి చూపు కాస్త తెరిపిన పడింది. చుట్టూ చూశాడు. తడిసిన శరీరాలు. ఎదురుగా చూశాడు. ఆకాశము సముద్రము ఏకమైనాయి. తిరిగి చుట్టూ చూశాడు. ఓ చోట చూపు నిలిచింది. అవును, ఆమె. నిజమే, ఆమె మహిమే. మహిమ. చలికి పూడుకుపోయిన గొంతులోంచి మాట పెగలటం లేదు. మహిమా. లాభం లేదు, మాట రావటం లేదు, పెదవుల కదలిక తప్ప. అతను ఆమెకు చేరువుగా వెళ్లి భుజం మీద చేత్తో చిన్నగా తట్టాడు. ఆమె వెనుదిరిగింది. తడిసిపోయినా కళ్లల్లో ఆశ్చర్యం తడిగా. సాగర్. చలికి గడ్డకట్టుకుపోయిన పిలుపు. మెల్లగా ఒకరి మాట ఒకరికి వినిపించే అంత కొద్దిగా గొంతు సడలింది. ఇప్పుడు నీకే బస్సు, ఆటో దొరకదు. అదిగో ఆ కనిపించేది నేనుండే ఇల్లు. రా, నాతో వచ్చేయి. గాలి హోరులా చెల్లా చెదరవుతున్న మాటలు. ఆమె వంగి ట్రావెల్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది. అడుగు ముందుకు వేయనివ్వకుండా వెనక్కి తోసేస్తున్న ఈదురుగాలి, నీటి ఒత్తిడి. ఒకరి వెంట మరొకరు. బ్యాగ్ భుజాలు మారుతూ అడుగులో అడుగు, చేతుల్లో చెయ్యి, పడుతూ లేస్తూ ఈదుతూ అతని ఇంటికి చేరారు ఇద్దరు. బట్టలు మార్చుకో, అదిగో అదే బాత్రూం చెప్పాడతను. అతను లోపలి గదిలోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకున్నాడు. తిరిగి ముందు గదిలోకి వచ్చేసరికి ఆమె అలానే తడిగా నిలబడి ఉంది. మార్చుకోలేదా అడిగాడు. ఆమె చూపులు నేలపై,
ఆమె చూపులని అతని చూపులు అనుసరించాయి. బ్యాగులోని బట్టలు నేలపై కుప్పపోసి ఉన్నాయి. అవి నీళ్లలో జాడించినట్టున్నాయి. తుఫాన్ అంటూ అతను లోపలికి వెళ్ళాడు. తిరిగొచ్చాడు. చేతిలో లుంగీ, లాల్చీ, తువ్వాలు ఆమెకు అందించాడు. అందుకుని బాత్రూంలోకి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి అతని గదిలో లేడు. తువ్వాలతో తల తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. చీకటి వంటగదిలో స్టవ్ వెలుగులో టీ చేస్తూ కనిపించాడు. అతను ఆమె వైపు చూసి, అచ్చు కేరళైట్లా ఉన్నావు అన్నాడు. ఆమె నవ్వింది. స్టవ్ వెలుగులో బుగ్గపై డింపుల్ తళుక్కుమంది. కరెంటు లేదు అన్నాడతను. క్యాండిల్, హరికేన్ లాంతరు లేవా? ఆమెకు టీ అందిస్తూ లేవు అన్నాడు. ఓ గుక్క తాగింది. చల్లబడిన శరీరంలో వెచ్చదనం వేడి టీతో మెల్లగా రాజుకుంటోంది. పూజ చేస్తావా అడిగింది. లేదు అన్నాడు. పూజా మందిరమే లేదా? ఉంది, అమ్మ వచ్చినప్పుడు చేస్తుందిగా. ఏ, ఎక్కడుంది మందిరం? ఆ మూల. చీకట్లో మెల్లగా నడిచి దేవుని దగ్గరున్న కుందెలో నూనె పోసింది. ఒత్తి వేసి వెలిగించింది. నూనె దీపమా? అరే పిల్ల, నూనె కొంచెమే ఉంది అన్నాడు. వంట పూర్తి చేసేయి, ఆకలి, తినగానే దీపం తీసేద్దాం. వంట ఏం చేద్దాం? అన్నం, పప్పు, చారు, కొద్దిగా మాగాయ ఉంది. కూరగాయలేం లేవు. ఏదో ఒకటి త్వరగా కానీ. ఆ ట్రైన్లో కూర్చుని నడుము నొప్పి వస్తోంది. నిన్నటి నుంచి సరైన తిండే లేదు. కుక్కర్లో నీళ్లు పోస్తూ అంది. ఎక్కడి నుంచి రాక? ఎక్కడికి పోతున్నావు? మద్రాసు నుంచి మెయిల్లో. దారి పొడుగునా వానే. భీమ్లీలో ఉండటం. అక్కడ ఉద్యోగం. ఎలాగోలా భీమ్లీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆ బస్సు ఆర్కే బీచ్ వరకు వచ్చి ఇక వెళ్ళనని మొరాయించింది. వానలో తడుస్తూ ఆ బస్టాండ్ వరకు చేరాను. ఇంతలో నువ్వు కనిపించావు. అవును, నువ్వెక్కడి నుంచి రాక? బియ్యం కడుగుతూ అడిగింది. యూనివర్సిటీ నుంచి. నిన్న కథ రాశాను. ఆ పేపర్లు టేబుల్ పైనే ఉండిపోయాయి. కిటికీ తలుపులు వేశానో లేదనో అనుమానం వచ్చింది. పేపర్లపై వెయిట్ పెట్టానో లేదో గుర్తులేదు. గాలికి కాగితాలు ఎగిరిపోతాయేమోనని బెంగ. మొదటిసారి కథ రాయటం కదా, ఆ అక్షరాలు ఈ తుఫాన్ నీళ్లలో కరిగిపోరాదని వెళ్ళాను. పప్పు కప్పుతో కొలుస్తూ అన్నాడు. ఇంతకీ తలుపులు వేసి వచ్చావా లేదా? వేయటానికి మెయిన్ బిల్డింగ్ తాళాలు వాచ్మెన్ దగ్గర ఉన్నాయి. బిల్డింగ్ చుట్టూ 4 ప్రదక్షిణలు చేశాను. కానీ లోపల కాగితాలు ఏమయ్యాయో తెలియలేదు దిగులుగా చెప్పాడు. కథలని పెన్తో రాయటం ఏంటి? ఇంకా కథలని రమేష్లా డైరెక్ట్గా కంప్యూటర్ మీదే కంపోజ్ చెయ్యాలి అంది మహిమ. అవును, నీకు వీళ్ళంతా కనిపిస్తూనే ఉన్నారా? హైదరాబాద్ పని మీద వెళ్ళినప్పుడంతా కలుస్తూ ఉంటారు. శ్రీశైల్ కవిత్వం రాస్తున్నాడు. ఏం చేద్దాం అంటూనే ఉన్నాడు. నీకెవరూ కనిపించడం లేదా అడిగింది. ఆ మధ్య కుమారి కనిపించింది. వాళ్ళ ఆయనకు విడాకులు ఇచ్చేసిందట. జీవితం ఇప్పుడు ఎంతో హాయిగా ఉందట అన్నాడు. కుక్కర్ విజిల్ రాగానే ఆపారు. ప్లేట్స్ టేబుల్పై సర్దింది. మధ్యలో దీపం కుంది ఉంచింది. నీళ్లు గ్లాసుల్లో పోసింది. కుక్కర్ చల్లారిందో లేదో చూసి మూత తీశారు. పళ్ళాల్లో అన్నం, పప్పు పెట్టుకున్నారు. ఆయిల్ లైట్ డిన్నరా? పప్పు కలుపుకుంటూ అంది. అంటూ నవ్వాడు. పప్పు భలే ఉందే. పప్పా? అది పోలూరు వాళ్ల పప్పు. పుస్తకంలో చదివాను, నచ్చింది. అప్పటినుంచి ఇలా చాలా మందికి ఈ పప్పును రుచి చూపిస్తున్నా. అఫ్కోర్స్ నీలా చాలా మంది మెచ్చుకుంటున్నారనుకో. బాగుంది అన్నానంతే. ఎంత ఉపన్యాసం ఇచ్చావు. ఇంకాస్త పప్పు వెయ్యి. తింటూ ఆమె పొలమారింది. అతను ఆమెకు మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ నెత్తి మీద చేత్తో తడుతూ, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అన్నాడు. ఇంకెవరు? ఆ రైల్లో టీటీఏ. ఆయనెవరు? రైల్లో టికెట్ లేని ప్రయాణం చేస్తున్నామో లేదో చూసి ఆయన. ఆ విషయం తెలుసు. నిన్నెందుకు తలుచుకుంటున్నట్టు? రైలేమో ఎక్కడికక్కడ ఆగిపోతుంది. తెగబోర్. ఏ పని చేయటానికి లేదు. అందుకని కాసేపు అతని ప్రేమించాను అంది నవ్వుతూ. నువ్వు ప్రేమిస్తే నువ్వు తలుచుకోవాలి గాని అతను నిన్నెందుకు తలుచుకుంటాడు అడిగాడు. ఈ ట్రైన్ ఎంతసేపు ఆగుతుంది అని అడిగానంతే. అతను నా సమస్త విషయాల గురించి అంచెలంచెలుగా ప్రశ్నలు వేసేశాడు. ఆడపిల్ల ఓ ప్రశ్న వేయగానే అలా నిలువు గుట్లేసుకుని మాట్లాడేస్తారు. ఆ విషయాన్ని అక్కడతో వదలరు. పైపెచ్చు అక్కడి నుంచి ప్రేమ అంటూ వెంట పడతారు. 5 నిమిషాల్లో విడవలేనంత ప్రేమేంటిరా? ఆకర్షణ అనైనా అనరు. ప్రేమ అంటారేంటిరా? పెళ్లి కాలేదా అంటారు. చేసుకోలేదయ్యా అంటే ఒంటరిగా ఉన్నారా, లోన్లీగా అనిపించదా? మగవాళ్ళంతా ఇంతేనేమో,
కడవల కొద్దీ సానుభూతి కురిపించేసి టెంపరీగా మీకు తోడుంటామంటారు. నువ్వు చాలా ఆలస్యంగా కనిపించావు. అబ్బే, నాకు ఇప్పుడున్న జీవితం నరకంగా ఉంది, నీతో జీవితాంతం వరకు కలిసి ఉండాలని ఉంది అంటూనే ఇంతవరకు ముందు శరీరాలను పెనవేసుకుపోదాం అంటూ ఎన్నెన్ని కథలు చెప్పేస్తారో. మేమేదో మా ఒంటరి జీవితాలకి వాళ్ళ ఆలంబన కోరినట్టు. చిన్న పళ్ళెం తీసి అంట్ల గిన్నెల్లో పెడుతూ అందామే. నీకైతే బోల్డన్ని వ్యాపకాలు, చదువుతావు, పాటలు వింటావు, ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద ఊళ్ళు తిరుగుతావు. అదీ కాకుండా నువ్వెక్కడున్నా ఆ పరిసరాలలో మనుషులలో నీకు నచ్చిన అంశాలను ఇష్టపడతావు. నీలా అంతా ఉండలేరుగా, ఒంటరితనంతో బాధపడేవాళ్ళు లేరంటావా అడిగాడు. ఎవరో కొందరే ఒంటరితనంతో బాధపడతారా? చాలామందిలో ఆ దిగులుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు అంతా అందులో కొట్టుకుపోతూనే ఉంటాం. ఆ దిగులు, బెంగ ఎందుకో తెలిసినా మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూ లేదు కదా. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే అనుకోరు కదా. మన ముందు ఓ వ్యవస్థ నుంచారు. మనకి ఇరుగ్గా ఉన్నా అందులోనే ఉండాలా? బయటికి రావాలా? బయటికి వస్తే మన మీద విసిరే బాణాలను మనం ఎదుర్కోగలమా? మన చుట్టూ ఉన్న గోడలను మనం బద్దలు కొట్టగలమా? అసలు కొట్టాలా వద్దా? కొట్టడం వల్ల మనకు కావలసింది మనకు దొరుకుతుందా? దొరుకుతుందని ఏమాత్రం అనిపించినా బద్దలు కొట్టచ్చు, అనిపించకపోయినా కొట్టచ్చు. లోపల ఏం లేదని తెలిసింది, బయట ఏముందో లేదో తేల్చుకోవడానికి ఎందుకు వెనకాడాలి? ఆమె మాట్లాడుతుండగా దీపం వెలుతురు కొద్ది కొద్దిగా తగ్గి తగ్గి ఆరిపోయింది. నూనె అయిపోయింది అన్నాడతను. మంచిది, పక్కలు వేసుకుందామా అడిగింది. అతను చాప పరిచాడు. దానిపై బొంత పరుస్తూ, బొంతలు భలే ఉంటాయే, మా అమ్మమ్మ వీటిని చాలా ఆర్టిస్టిక్గా కుట్టేది అంది. ఈ బొంత మా నాయనమ్మ ఇచ్చింది అన్నాడు. ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళి మెల్లగా తలుపు తెరిచింది. గాలి ఆమె ముఖాన్ని భళ్ళున కొట్టింది. అబ్బా, ఏం తుఫాను అంటూ ఆమె కిటికీ రెక్క వేయటానికి తంటాలు పడుతూ ఉంటే అతను వచ్చి తలుపుని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె బోల్ట్ పెట్టింది. నిక్షేపంలా వేసున్న కిటికీని తీయటం ఎందుకు, వేయటానికి ఇబ్బంది పడటం ఎందుకు అన్నాడు. బయటేముందో చూద్దామని అంది. బయటేముంది, వర్షమని తెలుసుగా, ఉత్తి వర్షమేనా? తలుపు తీయకపోతే ఆ గాలికి ఎంత బలం ఉందో తెలిసేదా? సాయంత్రం అంతా నడి రోడ్డులో ఆ గాలిలో కొట్టుకుపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూడ్డానికి ఏముంది? 4 గోడల మధ్య నుంచి తుఫాన్ని చూస్తే ఎలా ఉంటుందోనని. ఆమె పడుకుని మెడ వరకు దుప్పటి కప్పుకుంటూ పాట పాడు అంది. ఏ పాట అడిగాడు. నీ ఇష్టం. दीवारों से मिलकर रोना अच्छा लगता है, हम भी पागल हो जाएंगे ऐसा लगता है, दीवारों से मिलकर रोना अच्छा लगता है, कितने दिनों के प्यासे होंगे यारो सोचो तो, शबनम का खतरा भी जिनको दरिया लगता है, दीवारों से मिलकर रोना अच्छा लगता है, अच्छा लगता है. అతను పాడాడు. నీకు ఆ పాట అంటే ఇష్టం కదా అడిగాడు. నువ్వు ఈ పాటని సిద్ధార్థని అడిగి మరీ పాడించుకునేదానివిగా. అతని దగ్గరే నేను ఈ పాట నేర్చుకున్నాను నీకిష్టమని. కానీ నీకు వినిపించక ముందే నువ్వు ఉద్యోగం అంటూ మా అందరి నుంచి వెళ్ళిపోయావు అన్నాడు. చదువులు అయిపోయాక ఇష్టమైన బతుకు తెరువు చూసుకోవాలిగా. నీకు ఆ పాటకి అర్థం తెలుసా అడిగింది. తెలియదు, చెప్పు. అర్థం చెప్పనా? నీ గొంతు బాగుంది, కానీ నీకు పాట అర్థం తెలియక ఇన్వాల్వ్మెంట్తో పాడలేకపోతున్నావు. కొండగాలి తిరిగింది పాటను నువ్వు పాడినప్పుడు నిజంగా నీ గుండె ఊసులాడుతుంది అంది. అర్థం చెప్పు. గోడల్లో కలిసి దుఃఖించడం ఎంతో బాగుంటుంది. నేను పిచ్చివాడినైనా ఇలానే ఉంటుంది. ఎన్ని రోజులుగా దాహంతో ఉన్నానో కొంచెం ఆలోచించండి.
ఓ మంచు ముక్క కూడా నదిలా కనపడుతోంది. చీకటి, వర్షం హోరు, గాలి గొడవ, చలి. ఆ గదిలో ఆమె గొంతు జలపాతపు లోయలో మంచు కురుస్తున్నట్టు వినిపిస్తోంది. చీకటి దిగంత రేఖ మీద వంగి సృష్టి రహస్యం గుసగుసగా చెవిలో చెబుతున్నట్టుంది అతని స్వరం. ఆమె చేయి చాపి అతని చెవిని వెలిపెడుతూ, కొండగాలి తిరిగింది పాడవా అడిగింది. అతను పాడడం మొదలుపెట్టాడు. ఆమె చేతివేళ్లు అతని జుట్టుతో ఆడుకుంటున్నాయి. పాట తర్వాత పాట. కళ్ళు మూసుకుని పాటలు వింటోంది. పాడుతూ పాడుతూ చప్పున ఆమె వైపు తిరిగి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఆమె నవ్వుతూ అతని నుంచి తప్పించుకుంటూ, అబ్బాయి ఏంటిది అంది. తుఫాన్. తుఫాన్ గాలి అంటే నాకు బెంగ, గోదావరి గాలే ఇష్టం నవ్వుతూ అంది. అతను నవ్వుతూ ఆమె సమస్త దేహాన్ని అల్లుకుపోతున్నాడు. ఆమె అతన్ని తిరిగి మెల్లగా వారించింది. ఆ క్షణంలో సాగర్ నవ్వు ఆమెకు పరాయిగా కనిపించింది. అతని ప్రతి కదలికలోనూ ఆమెకు తన సాగర్ కనిపించడం లేదు. సాగర్ లోపల నుంచి మరో సాగర్ బయటికి ఉబికి వస్తున్నాడా అనిపిస్తోంది. అప్పటిదాకా సాగర్తో తను పంచుకున్న ప్రపంచమంతా ఉన్నట్టుండి తెగిపోయినట్టు అనిపించింది. చివరికి సాగర్కి కూడా తానొక శరీరంగానే కనిపిస్తోందా? ఆమె లోపల నుంచి ఒక చురకత్తి వెలిపెడుతున్న బాధ. సాగర్ ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. మళ్లీ ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు. ఆమె దూరంగా జరిగింది. ఏ వద్దు మహీ, ఎందుకు? ఉప్పెనలా దేహాలు ఊవెత్తని ఎగిసి పడుతూ ఉంటే ఈ వారింపు ఏమిటి? నిష్ఠూరంగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నిన్ను నేనే ముద్దు పెట్టుకున్నా. నువ్వు నా జుట్టు బొగ్గలను తాకినా నీకు అభ్యంతరం లేదు. కానీ ఈ విషయంలో నీకెందుకింత అభ్యంతరం? నువ్వు కూడా సోకాల్డ్ పాతివృత్యం, శీలం అని ఆలోచిస్తున్నావా? చికాగ్గా అడిగాడు. మహిమ పక్క నుంచి లేచి అతన్ని ఆనుకుని కూర్చుంటూ, శీలం, ప్రాతివృత్యం అవేం కాదు సాగర్. ఏ ఎమోషన్స్ నన్ను ఎటు తీసుకువెళ్తే అటు అడిగేస్తున్న దాన్ని. ఈ సిస్టంలో ఇమడలేకేగా పెళ్లి చేసుకునేది. ఏదో ఒక ఉద్యోగం అంటూ ఒకే చోట కూరుకుపోనిది. కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఎస్ అనలేను. ఏ క్షణంలోనైనా ఇలాంటి ఎమోషన్స్ ఎదురవుతాయని ఎప్పుడూ ఒక శారీరక జాగ్రత్తతో ఉండడం అసాధ్యం కదా అంది. ఏమవుతుంది? నువ్వు అందరిలా ప్రపంచం ఏం తెలియనట్టు మాట్లాడతావే? నువ్వేదో అందరికంటే భిన్నమైన దాన్ని అనుకున్నాను ఆశ్చర్యపోతూ అడిగాడు. ఏమవుతుందా? ఏమైనా కావచ్చు. నీకు నాకు మధ్య ఓ సైకలాజికల్ క్లోజ్నెస్ రావచ్చు. నువ్వు, నేను, శ్రీశైల్, రమేష్ మనమంతా కాలేజీ దినాల్లో మంచి స్నేహితులం. అల్లరి చేసేవాళ్ళం, బోల్డన్ని విషయాలు చర్చించేవాళ్ళం. కానీ మన మధ్య ఇలాంటి విషయాలు ఎప్పుడూ వచ్చేవి కావు. ఈ విషయాల పట్ల మీరంతా ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. ఈ విషయం జరిగాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఏమేమి మాట్లాడతావో, నాపై నీకు హక్కు ఉందనుకుంటావో, నేను ప్రెగ్నెంట్ అయితే బిడ్డను కనమంటావో, అబార్షన్ చేయించుకోమంటావో. నే బిడ్డను కనాలనుకుంటే నువ్వు వద్దనొచ్చు, అబార్షన్ చేయించుకుంటానంటే కాదనొచ్చు, లేదా అస్సలు మొత్తం వ్యవహారంతో నీకే సంబంధం లేదనొచ్చు, లేదా ఇందాక వచ్చాం పెళ్లి చేసుకుందాం అనొచ్చు, కలిసి ఉందాం అనొచ్చు. ఇకపోతే ప్రపంచం తెలియకుండా లేను. నా రెండు చేతులు చాచి నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచం అంటే నాకంతే ఇష్టం. ఆ మోహ ప్రపంచం కోసం నేనే సంఘర్షణైనా ఎదుర్కొంటాను అని ఆగి ఆ చీకట్లోనే అసహనంగా వినిపిస్తున్న అతని ఊపిరి వింటూ అతని పక్కనే ఉన్న పక్కపై పడుకుని దుప్పటిని మెడ వరకు కప్పుకుంటూ, కానీ నువ్వు ప్రపోజల్ పెట్టినప్పుడు నేను వద్దంటే నేను ఎందుకు వద్దన్నానో నీకు నిజంగా తెలియదా? తెలిసి కూడా తెలియనట్టున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు నన్నేమడిగావు? నువ్వు అందరిలా ఇలానే మాట్లాడతావా? నువ్వు ఇంకేదో అందరికంటే భిన్నం అనుకున్నాను అంటూ మా వ్యక్తిత్వాలతో మ్యానిపులేట్ చేసే నీలాంటి వాళ్ళ కోసం కాదు చెప్పింది మహిమ. ఆమె నిద్ర సబ్బుడు వింటూ అచేతనంగా కూర్చున్నాడు. బయట తుఫాను హోరు కంటే గదిలోని ఆమె నిద్ర సబ్బుడు ఎక్కువగా అలజడి కలిగిస్తోంది. అతను తలుపు తీసుకుని బయటకొచ్చాడు. తుఫాను మేఘం నిర్లక్ష్యంగా కురుస్తూనే ఉంది. పొద్దున్న తుఫాన్ భయపెట్టింది. ఆ తుఫాన్ ప్రశాంతంగా ఉంది అతని లోపలి తుఫాన్ కన్నా. మీరింతవరకు గోడ కథ విన్నారు. రచన కుప్పిలి పద్మ, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1996వ సంవత్సరం నవంబర్ ఆదివారం ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.